హైదరాబాద్ నారాయణగూడలో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన లెట్స్ ఓట్ క్యాంపెయిన్ మ్యూజికల్ కాన్సర్ట్లో కిషన్ రెడ్డి పాటు అన్నామలై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు తేజస్వి సూర్య పాల్గొంటున్నారు. అనంతరం ముషీరాబాద్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నారాయణగూడలో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన లెట్స్ ఓట్ క్యాంపెయిన్ మ్యూజికల్ కాన్సర్ట్లో కిషన్ రెడ్డితో పాటు అన్నామలై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు తేజస్వి సూర్య పాల్గొంటున్నారు. అనంతరం ముషీరాబాద్లో పర్యటించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి చెప్పండి. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారని తెలుస్తోంది. వారితో పాటు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉంటారని తెలుస్తోంది. వివరాలు ఏంటి? సంతోషి, ఈరోజు కిషన్ రెడ్డి సాయంత్రం 6 గంటల నుంచి పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసిన కిషన్ రెడ్డి సాయంత్రం 6 గంటలకి ముషీరాబాద్ లో పర్యటించనున్నారు. అలాగే 5 గంటలకి మాత్రం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్ లో గల గ్రౌండ్స్ లో సాయంత్రం 4 గంటలకు జరగనున్న లెట్స్ అవుట్ క్యాంపెయినింగ్ మ్యూజికల్ క్వార్టర్స్ లో అన్నమలైతో ఆయన హాజరు కానున్నారు. తమిళనాడుకి రాష్ట్రానికి చెందిన అన్నమలైతో ఈ రోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ తేజస్వి సూర్య బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు కూడా అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. అలాగే 6 గంటలకి ముషీరాబాద్ లో ఆయన పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకి ప్రారంభం అవుతున్న ఈ ప్రచారము ఏవి కాలేజ్ దోమలగూడ నుంచి ప్రారంభం అవుతుంది. ఇందిరా పార్క్ చౌరస్తా ముషీరాబాద్ ఎక్స్లోడ్ వరకు కూడా సిహెచ్ కాలనీ, రామ్నగర్ గుండు, అడిక్మెట్, అలాగే ముషీరాబాద్ మెయిన్ రోడ్డు పైన సుందరయ్య విజ్ఞాన కేంద్రం, అలాగే సుందరయ్య విజ్ఞానం పార్క్, చిక్కడపల్లి, అశోక్ నగర్ సర్కిల్ లో ఈ పర్యటన అనేది ముగియనుంది. సంతోష్. రైట్ మాధవి, థ్యాంక్ యూ.